లోకంలో బలవంతులే గెలుస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఒక్కోసారి శారీరక బలం కంటే అధికార బలం కంటే బుద్ధిబలం చాలా గొప్పదని కాలం నిరూపిస్తుంది. ఇదొక సామాన్య రైతుకి ఒక గర్విష్టి అయిన జమీందారుకి మధ్య జరిగిన పోరాటం. అన్యాయం ముందర తలవంచకుండా, ఆపదలో ధైర్యం కోల్పోకుండా, తన తెలివితేటలతో ఒక అసాధ్యమైన పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాడో తెలిపే సమయస్ఫూర్తి కలిగిన కథే ఈ ద క్లెవర్ విక్టరీ. రామపురం అనే అందమైన గ్రామంలో పచ్చని పొలాలుండేవి. కానీ ప్రజల మనసుల్లో మాత్రం నిరంతరం భయం నీడలు కమ్ముకునుండేవి. దానికి కారణం ఆ ఊరి జమీందారు గజపతి. అతను కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, అత్యంత అహంకారి. ఈ ఊర్లో నాకంటే తెలివైనవాడు లేడు, ఉండకూడదు అనేది అతని గట్టి నమ్మకం. అదే గ్రామంలో శివయ్య అనే సామాన్య రైతుండేవాడు. కరువు వల్ల పంటలు పండక జమీందారు దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక సతమతమవుతున్నాడు. వడ్డీ మీద వడ్డీ పెరిగి అది కొండంతయింది. ఒక వేసవి సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర అందరూ చూస్తుండగా జమీందారు శివయ్యను పిలిచాడు. శివయ్య, నీ అప్పు తీర్చే శక్తి నీకు లేదని తెలుసు. అందుకే నా దయతో నీకొక అవకాశం ఇస్తున్నాను అన్నాడు జమీందారు క్రూరమైన నవ్వుతో. ఇక్కడ నేలమీద నలుపు తెలుపు గులకరాళ్లున్నాయి. నేను ఒక సంచిలో ఒక నల్లరాయి ఒక తెల్లరాయి వేస్తాను. నువ్వు చూడకుండా ఒక రాయి తీయాలి. తెలుపు రాయి తీస్తే అప్పు మొత్తం రద్దవుతుంది, పొలం నీ దగ్గరే ఉంటుంది. నలుపు రాయి తీస్తే అప్పు రద్దవుతుంది, కానీ నీకున్న ఎకరం పొలం నా పరమవుతుంది. శివయ్య వంగి రాళ్లను ఏరుతున్న జమీందారు చేతులను గమనించాడు. జమీందారు తన కపట బుద్ధితో 2 నల్ల రాళ్లనే తీసి సంచిలో వేశాడు. అంటే శివయ్య ఏ రాయి తీసినా తన పొలాన్ని కోల్పోతాడు. శివయ్య గుండె వేగంగా కొట్టుకుంది. గొడవ పడితే జమీందారు సైనికులు తనను ఊరి నుండి వెలివేస్తారు. అప్పుడే అతనిలో ఒక మెరుపులాంటి ఆలోచన మెరిసింది. శివయ్య ప్రశాంతంగా సంచిలో చేయి పెట్టి ఒక రాయిని బయటకు తీశాడు. అందరూ ఆ రాయి వైపు చూస్తుండగా కావాలనే కాలు జారినట్లు నటించి ఆ రాయిని కింద ఉన్న వేలాది నల్లటి గులకరాళ్ల కుప్పలోకి విసిరేశాడు. అది ఎక్కడ పడిందో ఎవరికీ అర్థం కాలేదు. అయ్యో దైవమా, నా కంగారు వల్ల ఎంత పని జరిగింది! ఆ రాయి కింద పడిపోయింది. ఇప్పుడు నేను తీసింది ఏ రంగుదో ఎలా తెలుస్తుంది అని అమాయకంగా ముఖం పెట్టాడు శివయ్య. జమీందారు కోపంతో ఊగిపోతూ, నువ్వు పనికిరానివాడివి, ఇప్పుడెలా అని గర్జించాడు. శివయ్య వినయంగా నవ్వి, ప్రభూ, దానికెందుకు బాధపడతారు? సంచిలో ఇంకా ఒక రాయి ఉంది కదా, దాన్ని తీసి చూడండి. ఒకవేళ లోపలున్నది నలుపైతే నేను తీసింది తెలుపు అని అర్థం. ఒకవేళ లోపలున్నది తెలుపైతే నేను తీసింది నలుపు అని ఒప్పుకుంటాను అన్నాడు. జమీందారు ఇరుక్కుపోయాడు. సంచిలో ఉన్నది 2వ నల్లరాయి అని అతనికి తెలుసు. ఒకవేళ ఆ రాయి బయటకు తీస్తే తను మోసం చేశాడని ఊరి జనం ముందు బయటపడుతుంది. తన పరువు పోగొట్టుకోలేక జమీందారు అయిష్టంగానే సంచిలోని 2వ నల్లరాయిని తీశాడు. చూశారా ప్రజలారా, సంచిలో నలుపు రాయి మిగిలిందంటే నేను తీసిన మొదటి రాయి ఖచ్చితంగా తెలుపు రాయి అన్నమాట అని శివయ్య సంతోషంగా ప్రకటించాడు. జమీందారు తలదించుకున్నాడు. శివయ్య అప్పు రద్దయింది, పొలం దక్కింది. నీతి: సమస్య పెద్దది అని భయపడితే మనం ఓడిపోతాం. కానీ ఆ సమస్యనే ఆయుధంగా మార్చుకుంటే విజయం మనదే అవుతుంది. ఈ కథ మరింతమందికి చేరాలననిపిస్తే వీడియోను లైక్ చేసి పంచుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.